ఒక కొత్త పర్సన్‌కి డాక్టర్ అవుతానని మీ దగ్గరకొస్తే మీరేం అడ్వైస్ చేస్తారు ఆళ్ళకి? ఇది చెప్పే ముందు ఒక కామెడీ థింగ్ చెప్తా. అంటే బేసిక్ కామెడీ అయింది అది. నేను లాస్ట్ టైమ్ వన్ ఆఫ్ ది కాన్ఫరెన్సెస్లో వెన్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిజిషియన్ వెల్ బీయింగ్ ఐ ఆస్క్డ్ ఎంతమంది డాక్టర్స్ హ్యాపీగా ఉన్నారని. కొంతమంది చేతులు లేపారు. సో లేపిన వాళ్ళని గుర్తుపెట్టుకున్నాను నేను. ఓకే. సెకండ్ క్వశ్చన్ ఏమడిగాను తెలుసా? మీ పిల్లలు మీరు డాక్టర్ చేస్తారని చేతులు దింపేశారు. అంటే ఏంటి? ఏదో మీరు చెప్పింది అబద్ధం, లేదా మీరు పిల్లలు హ్యాపీగా ఉండకూడదు అనుకుంటారు మీలాగా. ఏదో కరెక్ట్ అవ్వాలి కదా. సో దే ఆర్ నాట్. సో కొత్తగా డాక్టర్కి రావాలనుకుంటే మాత్రం నిజంగానే నీకుందా నాన్న డాక్టర్ అవ్వాలని మీ పేరెంట్స్ని అడిగారా అన్నట్టు నువ్వు అవుతున్నావు అని అడుగుతా. లేదు నిజంగా నాకుందంటే మాత్రం స్టార్ట్ లెర్న్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్తా ఫస్ట్. ఓకే. సో నేను డిస్కరేజ్ చేయను, బట్ ఐ విల్ గివ్ దెమ్ అన్ ఆప్షన్. ఐ విల్ టెల్ ఈ ప్రొఫెషన్ వాట్ దిస్ ప్రొఫెషన్ విల్ డిమాండ్ యాజ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ తెలియజేయడానికి ట్రై చేస్తాం. దెన్ ఇట్ ఈస్ దేర్ చాయిస్. బట్ ఎవరికైతే ఆ ప్యాషన్ ఉంటుందో ప్యాషన్తో పాటు దే నీడ్ టు హ్యావ్ కంపాషన్ ఆల్సో. మన మీద మనకి పేషెంట్ల మీద. మూడోది కూడా ఉండాలి డిస్పాషన్. అంటే ఇంటికి వచ్చాక యువర్ నో మోర్ డాక్టర్ వదిలేయి.